నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ 12 మరియు 13, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. కరోనా టీకా కార్యక్రమం. సో మనకి దేశంలో కరోనా టీకా కార్యక్రమం గురించి మనకి న్యూస్ పేపర్లో అన్ని న్యూస్ పేపర్లో కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా మనం గమనించినట్లయితే దేశంలో కరోనా టీకా కార్యక్రమం అనేది కొనసాగుతుంది జనవరి 16, 2021 నుండి. అయితే ఈ కరోనా టీకా కార్యక్రమంలో కొన్ని అచీవ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో అచీవ్మెంట్స్ని కూడా మనం రెగ్యులర్గా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందజేయడం జరుగుతుంది. అయితే ఏంటా అచీవ్మెంట్స్ అంటే, గతంలో భారతదేశంలోనే తొలిసారిగా 100% కరోనా టీకా మొదటి డోసును పొందినటువంటి తొలి గ్రామంగా నిలిచింది జమ్మూ కాశ్మీర్లోని వెయాన్ గ్రామం. భారతదేశంలో కరోనా టీకా కార్యక్రమంలో భాగంగా 100% ఒక నగరంలో, అంటే 18 సంవత్సరాలు పైబడిన వారికి, అంతా కూడా ఇప్పుడు 18 సంవత్సరాలు పైబడిన వారికి కాబట్టి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా కరోనా టీకాని 100% అందించినటువంటి తొలి నగరం వచ్చేసి ఏంటంటే భువనేశ్వర్ నగరం, భువనేశ్వర్. సో ఇలాంటి కొన్ని రికార్డ్స్, మనకి కొన్ని అచీవ్మెంట్స్ అనేది ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసినటువంటి ఒక అంశం చూసినట్లయితే ఇక్కడ, సో కరోనా టీకా కార్యక్రమం ద్వారా ఇంతవరకు అయితే, సో నిన్నటి వరకు ఎప్పుడంటే సెప్టెంబర్ 12, 2021 వరకు ఉన్నటువంటి అచీవ్మెంట్స్ ఏంటంటే, సో 3 రాష్ట్రాలు, మరో 3 కేంద్రపాలిత ప్రాంతాలు 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా మొదటి డోసుని కరోనా టీకాని అందించడం జరిగింది. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి. సెప్టెంబర్ 12, 2021 నాటికి దేశంలో కరోనా టీకా కార్యక్రమంలో ఉన్నటువంటి అచీవ్మెంట్స్ ఏంటంటే 3 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు 18 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా సో మొదటి డోసుని 100% ఇచ్చినట్లయిందనమాట. సో అవి ఏవో చూద్దాం. సో ఒకటి హిమాచల్ ప్రదేశ్ ఒకటి. సో కరోనా టీకా కార్యక్రమంలో 100% మొదటి డోసుని 18 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా అందించడం జరిగింది హిమాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ గోవా. సో గోవా రెండవ రాష్ట్రం, 100% కరోనా టీకాని ఇక్కడ మొదటి డోసుని 18 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో మూడవ రాష్ట్రం వచ్చేసి సిక్కిం రాష్ట్రం అండి. ఓకే, ఈ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1, 2 అండ్ 3 రాష్ట్రాలు. ఓకే, నెక్స్ట్ అండి, మరి కేంద్రపాలిత ప్రాంతానికి వచ్చి చూసినట్లయితే ఇక్కడ లడఖ్ కరోనా టీకాని మొదటి డోసుని 18 సంవత్సరాలు పైబడిన వారికి సో 100% ఇచ్చినటువంటి తొలి కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ కాగా, సో రెండవ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ కాక, మూడవ కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే ఇక్కడ సో దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ. ఎందుకోసం అంటే ఇక్కడ మనకి దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి. సో ఇటీవల విలీనం కావడం జరిగింది కాబట్టి ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలని సో మన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూగా పిలుస్తాం. సో ఇది మూడవ కేంద్రపాలిత ప్రాంతం. సో 100% కరోనా టీకాని 18 సంవత్సరాల పైబడిన వారికి మొదటి డోసుని పూర్తి చేసుకున్నటువంటి తొలి కేంద్రపాలిత ప్రాంతం అయితే లడఖ్, రెండవది లక్షద్వీప్ కాక, సో మూడవది దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ అండి. ఆ నేపథ్యాన్ని, అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకేనా. మరి దేశంలో కరోనా టీకా కార్యక్రమాన్ని అమలు చేసే క్రమంలో వివిధ దశలు మనం చూసుకుందాం. అంటే కరోనా టీకా కార్యక్రమం దేశంలో జనవరి 16న ప్రారంభమైంది. అయితే జనవరి 16, 2021 ప్రారంభమైనటువంటి కరోనా టీకా కార్యక్రమం ప్రాధాన్యత క్రమం అనుసరించి ఒక వయసులో సంబంధించినటువంటి ఒక ప్రాధాన్యత క్రమం కానివ్వండి, లేదా ఫ్రంట్లైన్ వర్కర్స్ అనే ఒక ప్రాధాన్యత క్రమం కానివ్వండి, దీర్ఘకాలిక వయసు వాళ్ళు ఆ విధంగా ఒక ప్రాధాన్యత క్రమం కానివ్వండి, సో ఇలా ఒక ప్రాధాన్యత క్రమం ప్రకారము మన దేశంలో కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో మరి అది కొనసాగుతుంది. మన దేశంలో అయితే, మన దేశంలో కరోనా టీకా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం? మరి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అంటే జనవరి 16, 2021 సో ప్రారంభించడం జరిగింది. సో ఆ అంశం మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే పోలియో కార్యక్రమం తర్వాత, మనం ఇప్పుడు పల్స్ పోలియో అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సో పోలియో కార్యక్రమం తర్వాత, పోలియో వ్యాక్సినేషన్ తర్వాత మన దేశంలో ప్రారంభించబడ్డ అతిపెద్ద టీకా కార్యక్రమం, అలాగా కూడా ప్రపంచంలోని ఒక అతిపెద్ద టీకా కార్యక్రమంగా సో మన జనవరి 16, 2021 ప్రారంభమైనటువంటి కరోనా టీకా కార్యక్రమం అనేది గుర్తించబడింది.
సో ఎందుకోసం అంటే 1995లో ఎట్లయితే మనం ఈ యొక్క కరోనా టీకా కార్యక్రమం 1990స్లో 1995లో పోలియో వ్యాక్సిన్ కార్యక్రమం ఎలా అయితే ప్రారంభించబడి కొనసాగిందో విజయవంతంగా కొనసాగి 2014 సంవత్సరంలో మన భారతదేశం ఒక పోలియో రహిత దేశంగా ఆవిర్భవించడం జరిగింది. సో ఆ స్ఫూర్తితోనే జనవరి 16, 2021 యొక్క కరోనా టీకా కార్యక్రమాన్ని దేశంలో ప్రారంభించడం జరిగింది. సో ఆ లింకప్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా, ఎందుకు జనవరి 16 పెట్టడం జరిగిందంటే పల్స్ పోలియో కూడా అప్పుడే ప్రారంభించబడింది కాబట్టి, సో అప్పుడంటే ఆ సంవత్సరం 95లో, సో అందుకోసం మళ్ళీ ఇలా నిర్వహించడం జరిగిందండి. సో ఆ నేపథ్యం చూసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకి జనవరి 16, 2021 కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైంది. సో మొదటి దశలో భాగంగా జనవరి 16, 2021లో ఆరోగ్య సిబ్బందితో పాటుగా ఇక్కడ ఏంటంటే శానిటేషన్ వర్కర్స్ కూడా, పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఆ పాయింట్ మనం చూసుకోవాలి. ఆరోగ్య సిబ్బంది అండ్ పారిశుద్ధ్య కార్మికులు కూడా శానిటేషన్ వారికి సో జనవరి 16, 2021 ఇవ్వడం జరిగిందనమాట. అంటే అప్పుడు తొలి దశ టీకాని మొదటి కరోనా డోసులు అందించడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి 2, 2021 ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా, అంటే ఇక్కడ ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో పాటుగా పోలీస్ సిబ్బంది కూడా చేర్చడం జరిగింది దేశవ్యాప్తంగా. అంటే ఇది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించినటువంటి ఈ యొక్క సంబంధిత కార్యక్రమాన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఫ్రంట్ లైన్ వర్కర్స్ని ఆ విధంగా అందరినీ కూడా చేర్చడం జరిగింది ఫిబ్రవరి 2, 2021 నుండి. చాలా పెద్ద ఎత్తున సో వారికి అందజేయాలి. ఎందుకోసం అంటే కరోనా లాక్డౌన్ కాలంలో కానివ్వండి, కరోనా ప్రబలినప్పుడు కానీ సో అందరికన్నా ముందు ఉండి వాళ్ళు ముందుగా ఉండి సో వారు సేవ చేయడం జరిగింది కాబట్టి పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఆరోగ్య సిబ్బంది కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా సో ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అందించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ యొక్క కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు వివిధ దశలు ఏంటంటే ఇదనమాట. జనవరి 16, 2021 అయితే ఆరోగ్య సిబ్బందికి ఇవ్వడం జరిగింది, పారిశుద్ధ్య కార్మికులకి. ఫిబ్రవరి 2, 2021 నుండి ఇది అంటే అప్పటి నుండి కొనసాగుతుంది. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరినీ కూడా చేర్చడం జరిగింది. అయితే మళ్ళీ మార్చి 1, 2021 నుండి 60 ఏళ్ళు పైబడిన వారందరికీ మరియు 45 ఏళ్ళు దాటి అంటే 45 ఇయర్స్ దాటి సో దీర్ఘకాలిక వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో, ఒక లంగ్ డిజీజెస్ ఉన్నాయో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చేసి కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ మార్చి 1, 2021 నుండి 60 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళకి ఇస్తున్నారు. మరొక అంశం ఏంటంటే 45 ఇయర్స్ దాటి వాళ్ళకి దీర్ఘకాల వ్యాధులకు కూడా ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 1, 2021 నుండి సో దేశంలో 45 ఏళ్ళు దాటిన వారందరూ కూడా ఇస్తున్నారు. 45 ఇయర్స్ 45 ఏళ్ళు దాటిన వారందరూ కూడా కరోనా సంబంధించినటువంటి మొదటి డోసును అందిస్తున్నారు. అయితే మే 1, 2021 నుండి 18 సంవత్సరాలు నిండిన అందరూ కూడా కరోనా టీకా అందజేస్తున్నారు. అయితే ఇందులో కొంత డిఫరెన్స్ ఉంది. ఎందుకోసం అంటే కొన్ని రాష్ట్రాలు సో అప్పుడు ఇక కరోనా సంబంధించినటువంటి డోసులు అంటే కరోనా టీకా డోసులు వివిధ రాష్ట్రాల్లోకి ఇక అందుబాటులోకి రాకపోయేసరికి కొంతే తక్కువ డిమాండ్కు తగ్గ సరఫరా లేదు కాబట్టి కొన్ని రాష్ట్రాలు అయితే మే 1, 2021 నుండి 18 ఏళ్ళు దాటిన వారికి ఇవ్వలేదు. సో అది కానీ ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఏమనంటే మే 1, 2021 నుండి అయితే 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఇవ్వాలని చెప్పేసి. సో తర్వాత క్రమంలో వివిధ రాష్ట్రాలు వివిధ సందర్భాన్ని మనం స్టార్ట్ చేశాయి. తర్వాత క్రమంలో ఏం చేశారంటే ఓకేనా అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కరోనా టీకాను అందజేస్తుందని చెప్పేసి అనేసి జూన్ 21 నుండి జూన్ 21 నుండి అందరికీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సో ఉచితంగా కరోనా టీకాని ప్రారంభిస్తున్నట్టు కూడా ప్రకటన జరిగిందనమాట. ఆ పాయింట్స్ కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా కరోనా టీకా కార్యక్రమంలో భాగంగా అమలవుతున్నటువంటి ఒక సిస్టమేటిక్ క్రొనాలజికల్ సంబంధించినటువంటి ఆర్డర్ అనమాట. అంటే క్రొనాలజికల్ అంటే ఇక్కడ ఏంటంటే డేట్ల పరంగా జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం. అంటే ఇది ఇక్కడ జరిగింది, ఆరోగ్య సిబ్బంది అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఇలా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. అయితే ఈ కరోనా టీకా కార్యక్రమాన్ని ఇంకా మరింత సక్రమంగా ఒక సిస్టమేటిక్ వేలో అందించడానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుసంధానమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. సమాచార సాంకేతిక విప్లవాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. మరి సమాచార సాంకేతిక విప్లవంలో భాగంగా మనం చూసినట్లయితే పర్టికులర్ చూసినట్లయితే ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా కరోనా టీకా కార్యక్రమం గురించి తెలుసుకోవడానికి ఆరోగ్య సేతు యాప్ను కూడా అంటే ఆరోగ్య సేతు యాప్ను అయితే ప్రాథమికంగా దీన్ని కరోనా సంబంధించిన వ్యాధి లక్షణాలను గుర్తించడానికి
ఇలాంటి వాటికి యూజ్ చేశారు ఆరోగ్య సేతు యాప్ని. అంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారు దీన్ని అభివృద్ధి చేశారు. ఎన్ఐసి వాళ్ళు, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఆరోగ్య సేతు యాప్ ద్వారా ప్రారంభంలో అంటే కరోనా టీకా అందరికి అందుబాటులోకి రానప్పుడు కరోనా లక్షణాలు నీలో ఉన్నావా లేవా, లేదా మన రేడియస్లో మనకు ఉన్నటువంటి ప్లేస్లో డెన్సిటీ ఎలా ఉంది, కరోనా పేషెంట్స్ ఎలా ఉన్నారు, అంటే ఎంతమంది ఉన్నారు, ఇలాంటి వాటి తెలుసుకోవడానికి మనకి ఆరోగ్య సేతు యాప్ అనేది ఉపయోగపడింది. అంతేకాకుండా రవాణా సౌకర్యాలను వినియోగించుకుంటున్న వారికి కూడా ఆరోగ్య సేతు యాప్ని కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఫ్రీ ఫ్రమ్ ది కరోనా అని చెప్పేసి వాళ్ళు చేయడానికి ఉంటుంది. కాబట్టి సో ఆరోగ్య సేతు యాప్ అనేది అట్లా ఉపయోగపడ్డది ప్రారంభంలో. తర్వాత ఎప్పుడైతే మన దేశంలో జనవరి 16, 2021 కరోనా టీకా కార్యక్రమం ప్రారంభించబడిందో దానికన్నా ముందే ప్రకటించారు ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా కరోనా టీకా కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది, మనం అప్లై చేసుకోవడానికి మన యొక్క ఆధార్ నెంబర్తో ఇలాంటి వాటికి అనుసంధానం అనేది చేయడం జరిగింది. నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్స్ అభివృద్ధి చేసిన నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ వాళ్ళు అభివృద్ధి చేసిన ఆరోగ్య సేతు యాప్ ద్వారా. తర్వాత క్రమంలో నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు, జాతీయ ఆరోగ్య అథారిటీ వాళ్ళు ఒక ప్రకటన చేసి ఉన్నారు. ఏమని ప్రకటన చేస్తున్నారు? జాతీయ ఆరోగ్య అథారిటీ అంటాం, నేషనల్ హెల్త్ అథారిటీ. ప్రజెంట్కి నేషనల్ హెల్త్ అథారిటీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరున్నారంటే వారే రామ్ సేవక్ శర్మ. వాళ్ళు ప్రకటించారు ఏంటంటే ఈ సంబంధించినటువంటి మరొక యాప్ని, అంటే కోవిన్ అనే యాప్ను కూడా అభివృద్ధి చేసినట్టు ప్రకటించడం జరిగింది. అంటే పర్టికులర్గా కోవిన్ యాప్ ద్వారా కూడా అంటే మనం ఈ స్లాట్ బుకింగ్ అంటాం, అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ లేదా వివిధ మనకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నగరాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళు సో వివిధ టెస్ట్ అంటే సెంటర్స్ని ఏర్పాటు చేశారు, వివిధ కరోనా వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. సో అక్కడ మనకు ఉన్నటువంటి అవైలబిలిటీ ఏంటి, మన స్లాట్ ఏంది, ఎప్పుడు అవకాశం ఉంది, ఇలాంటి విషయాలపైన సో కోవిన్ యాప్లో ఎవరైతే నమోదు చేసుకుంటారో వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ కోవిన్ అంటాం, కోవిన్ అనేది యాప్ అండి, ఇవన్నీ కూడా కోవిన్ యాప్. సో కోవిన్ అంటే ఇక్కడ ఏంటంటే కరోనా వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని చెప్పేసి అంటాం, కరోనా వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని చెప్పేసి అంటాం. మరి ఈ కోవిన్ యాప్ని యుఎన్డిపి సహాయంతో, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సహాయంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగిందండి. కోవిన్ యాప్, కరోనా వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని చెప్పేసి అంటాం. తర్వాత క్రమంలో అంటే గతం నుండి అంటే భారత ప్రభుత్వం గతం నుండి ఉపయోగిస్తున్న 2017 నుండి ఉపయోగిస్తున్నటువంటి ఉమాంగ్ యాప్ ద్వారా కూడా కరోనా టీకా సమాచారాన్ని తీసుకురావడం జరిగింది. స్లాట్ బుకింగ్ కానివ్వండి, సరౌండింగ్స్లో ఉన్నటువంటి కరోనా వ్యాక్సినేషన్ సెంటర్స్ గురించి కానివ్వండి. సో అది ఉమాంగ్ యాప్ అని చెప్పేసి అంటాం, యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అని చెప్పేసి అంటామండి. ఉమాంగ్ అంటే మరొకసారి యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ ది న్యూ ఏజ్ గవర్నెన్స్ అని చెప్పేసి అంటాం. ఇలా ఇప్పుడైతే వివిధ సంబంధించినటువంటి ప్రైవేట్ సంస్థలు కూడా, ప్రైవేట్ సమాచార సాంకేతిక సంస్థలు కూడా గూగుల్ లాంటివి అండ్ పేటిఎం ఇలాంటి సంస్థలు కూడా చాలా సంబంధించిన సంస్థలు కూడా ఏం చేస్తున్నాయంటే కరోనా వ్యాక్సినేషన్ సెంటర్స్ పైన అవగాహన గురించి వాళ్ళు కొన్ని సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించడం అనేది జరిగిందండి. ఇది అంటే ఆరోగ్య సేతు యాప్, కోవిన్ యాప్, ఉమాంగ్ యాప్ ద్వారా ఈ సమాచార సాంకేతికాన్ని యూజ్ చేసి కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించడం. అండ్ ఇప్పటివరకైతే నిన్నటి వరకు సెప్టెంబర్ 12, 2021 నాటికైతే 74 కోట్ల మందికి, దేశంలో 74 కోట్ల మందికి సో కరోనా వ్యాక్సినేషన్ని అందజేయడం జరిగింది. ఇందులో కొందరికి మొదటి డోసు, కొందరికైతే సెకండ్ డోసు కూడా ఉంది. అయితే మనకి ఏంటంటే ఇక్కడ ఒక లక్ష్యాన్ని ఎందుకు పెట్టుకోవడం జరిగింది, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా సో ఓన్లీ 18 సంవత్సరాలు పైబడిన వారికే కాదు, 2 సంవత్సరాల పైబడిన వారు కూడా కరోనా టీకా ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో ఒక తేదీలను వారికి ప్రకటిస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే త్వరలో మనకి 2 years అబోవ్ 2 years వారికి కూడా, పిల్లలకు కూడా కరోనా టీకా అనేది అందుబాటులోకి రాబోతుంది. ఆల్రెడీ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, DCGI అని చెప్పేసి అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఒక ప్రకటన చేసింది, ఆమోదించడం జరిగింది. ప్రకటన ద్వారా ఏంటంటే సో జైకోవ్-డి అని చెప్పేసి, జైకోవ్-డి అని అంటే ఇక్కడ అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి జైడస్ క్యాండిల్ అనే ఔషధ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసినటువంటి జైకోవ్-డి ఏదండి, జైకోవ్-డి. సో ఈ జైకోవ్-డి అని చెప్పేసి ఉన్నటువంటి ఒక కరోనా టీకాను కూడా అత్యవసర వినియోగం కింద ఆమోదించబడింది. ఇది 3 దశల్లో అవైలబుల్గా ఉండే ఒక డోస్, కరోనా డోస్
అండ్ ఇది మనకి అన్నీ కూడా 2 దశలు లేదా 2 డోసులు, అంటే 2 దశల్లో ఇస్తారు లేదా 2 డోసుల రూపంలో ఇస్తారు. కానీ ఇది 3 దశలు అనమాట. అంటే 3 డోసులలో ఇస్తారు. మరొకటి ఏదంటే ఇది చిన్నపిల్లలకు కూడా 2 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఉందన్నమాట. ఇది మనకి ఇప్పుడైతే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా చేత దేశంలో అత్యవసర వినియోగం కింద ఆమోదించబడేటువంటి కరోనా టీకాల్లో ఒకటి జైకోవ్-డి, తర్వాత మొదటిది అయితే మనకి కోవాక్సిన్, తర్వాత కోవాక్సిన్ ఒక టీకా అండ్ కోవిషీల్డ్ టీకాలు దీంతో పాటుగా సో ఇవన్నమాట కోవాక్సిన్, కోవిషీల్డ్. ఇక్కడ గమనించారు, ఇక్కడ కోవాక్సిన్ అండ్ జైకోవ్-డి రెండు కూడా స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి కరోనా టీకాలు. కోవిషీల్డ్ కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు, ఇక్కడ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేస్తున్నారు. అయితే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది పూణే కేంద్రంగా చెందింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో పాటు బ్రిటన్కి చెందినటువంటి ఆస్ట్రాజెనికా శాస్త్రవేత్తలు అండ్ అదే బ్రిటన్కి చెందినటువంటి ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు కూడా ఇందులో భాగస్వామి కావడం జరిగిందనమాట. అండ్ దీంతో పాటుగా రష్యా తయారీకి చెందినటువంటి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అండ్ అమెరికా తయారీకి చెందినటువంటి మోడర్నా అనే టీకా అండ్ ఇంకొకటి ఏంటంటే అమెరికాకు చెందినటువంటి మరొక సంబంధించిన టీకా ఏంటంటే జాన్సన్. ఇది జాన్సన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సింగిల్ డోస్ టీకా అండి. సింగిల్ డోస్ టీకా ఇది ఇంకా అవైలబుల్, అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఇది ఆమోదించింది. ఇవన్నీ కూడా 6 టీకాలని కరోనా టీకాలు ఆమోదించింది. ప్రజెంట్ అయితే కొన్ని మాత్రమే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఓకేనండి. సో ఇది డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ అయితే దీనికి అధిపతిగా పనిచేస్తున్న వారు ఎవరంటే విజి సోమాని. సో విజి సోమాని అనేవారు సో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకి సో ప్రస్తుతం అయితే ఒక అధిపతిగా పనిచేస్తున్నారు విజి సోమాని. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ అండి మనకి నౌకాయి అని చెప్పేసి ఒక ఉత్సవం అండి. నౌకాయి అని చెప్పేసి అంటాం. ఇది నౌకాయన ఉత్సవం అంటే ఏంటంటే ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇది ఒక పంటల పండుగ, ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్గా జరుపుతాం. అంటే పంటలు కోతకు వచ్చినప్పుడు జరిపే ఒక ఉత్సవంగా మనం దీన్ని చెప్పుకుంటాం అనమాట. ఇది ఒక సంబంధించినటువంటి ఇది ఎప్పుడు నిర్వహిస్తారంటే ఇక్కడ మన సంబంధించినటువంటి మాసము అని చెప్పేసి మన తెలుగు మాసాలు ఉంటాయి చూడండి, భాద్రపద శుక్లపక్షం పంచమి తేదీ రోజున ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం అయితే సెప్టెంబర్ 11, 2021 నిర్వహించడం జరిగింది. ఎవరు నిర్వహించారంటే ఇక్కడ ఒడిషా రాష్ట్రంలో అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ నౌకాయి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఫ్రెండ్స్ గమనించాలి, మన ఇండియన్ హెరిటేజ్ కల్చర్ విషయంలో అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అండ్ పండుగలు ఇలాంటి విషయాలపైన మనకు బిట్స్ అనేది మనకి ఇప్పుడు ఆర్ఆర్బీ కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, ఇలాంటి వాటి బిట్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్లలో కూడా. సో మరి ఏంటి ఈ సంవత్సరం నౌకాయి ఉత్సవం అంటే? నౌకాయి అంటే ఇక్కడ ఏంటంటే నవ్ అంటే అర్థం ఏంటంటే న్యూ, కొత్తది అని అర్థం వస్తుంది. నవ్ అంటే కొత్తది అని అర్థం వస్తుంది. కాయ్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫుడ్ అని అర్థం వస్తుంది. అంటే న్యూ ఫుడ్ అని అర్థం వస్తుంది. అంటే కొత్త ఆహారం. అంటే కొత్త ఆహారం మనకి ఎప్పుడు వస్తుందంటే పంట కోసినప్పుడు వస్తుంది. కాబట్టి ఇది ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్గా నిర్వహిస్తారు. సో ఏ రాష్ట్రం నిర్వహిస్తున్నారంటే ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్. అండ్ ఒడిషా ఛత్తీస్గఢ్లో ఒక పర్టికులర్ పార్ట్స్ కొన్ని ఉన్నాయి. అంటే బాగా అక్కడ ఏంటంటే జియోగ్రఫికల్గా అక్కడ వెస్టర్న్ ఒడిషా ఒక పశ్చిమ ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్లో దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం వాళ్ళు సో ఈ నౌకాయ్ అనే ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మనకి అడగడానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వీటిపైన అడుగుతాడనమాట. బైశాఖి పండుగ ఎక్కడ నిర్వహిస్తారు, ఒక రాజపర్బ అని చెప్పేసి ఎక్కడ నిర్వహిస్తారు, ఓనం పండుగను ఎక్కడ నిర్వహిస్తారు, నవరోజు ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహిస్తారు. గతంలో ఇలాంటి ప్రశ్నలు అనేది అడగడం జరిగిందనమాట. కాబట్టి మనకి ఇలా ఈ సంబంధించిన విషయం గమనించాలి. సో మరి ఒడిషా రాష్ట్రం అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న పర్టికులర్గా కొన్ని ఏరియాస్ నౌకాయ్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు అనమాట. ఓకేనా. అయితే ఈ యొక్క ఒడిషా రాష్ట్రం పైన మనం డిస్కస్ చేసినప్పుడు ఒడిషా ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి సో వారు ఎవరంటే నవీన్ పట్నాయక్. సో నవీన్ పట్నాయక్ సో ప్రజెంట్ ఒడిషా ముఖ్యమంత్రిగా ఉన్నారు నవీన్ పట్నాయక్. అండ్ ఒడిషా గవర్నర్ వచ్చేసి సో ద గవర్నర్ ఆఫ్ ది ఒడిషా ఎవరండి గణేష్ లాల్ ప్రజెంట్ ఒడిషాకి గవర్నర్గా పనిచేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ గురించి మనం చెప్పినట్లయితే సో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరండి భూపేష్ బాగెల్ అండ్ గవర్నర్ వచ్చేసి అనసూయ యూకే. ఓకే. సో ఈ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది నౌకాయ్ ఉత్సవం. ఇక నెక్స్ట్ అండి మనకి మిల్లెట్ మిషన్ అనేది సంబంధించి ఒకటి అంటే మిల్లెట్ మిషన్ అంటాం. మిల్లెట్స్ అంటే ఏంటంటే చిరుధాన్యాలు అని చెప్పేసి అంటామండి. మిల్లెట్స్ అంటే ఇక్కడ అర్థమైంది చిరుధాన్యాలు, సజ్జలు, రాగులు, వీటన్నిటి కూడా మనం ఇక్కడ కర్రలు, సోమలు అని చెప్పేసి ఇటీవల పిలుస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చిరుధాన్యాలు. ఇవి మనకి మంచి పోషణను అందించడంతో పాటు మంచి పోషకాలతో పాటు పోషణ విలువలు ఎక్కువ ఉన్నాయి అండ్ ఆరోగ్యానికి కూడా బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో మిల్లెట్స్ పైన ప్రజలలో అవగాహన వచ్చింది. సో పండించడంలో కాదు అంటే తినడంలో అన్నింటిలో కూడా రావడం జరిగిందనమాట.
అందుకోసమే మరి ఇక్కడ తినడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పంట యొక్క దిగుబడి అనేది పెంచాలి. కాబట్టి ముందస్తుగా మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే యాక్చువల్లీ ఎందుకు మిల్లెట్స్ పైన ఇట్లా అవగాహన వచ్చింది చూద్దాం. సో కేంద్ర ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వం గతంలోనే ఐక్యరాజ్య సమితికి సూచించింది ఏమనంటే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించుకోమని. అయితే మన సూచనను తీసుకున్నటువంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ, ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా ఏర్పాటు చేయబడే సంస్థ FAO అంటామండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో మనకి ఒక ప్రకటన చేసింది, ఒక సంబంధించిన ఆమోదం తెలిపింది. ఏమని ఆమోదం తెలిపిందంటే భారతదేశం చేసిన సూచన ఏదైతే ఉందో ఏదైనా ఒక సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించమని. సో FAO ఏం చేసిందంటే 2023 సంవత్సరం ఒక 2023 అండి 2023 సంవత్సరాన్ని అనౌన్స్డ్ బై FAO యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే చిరుధాన్యాల విషయంలో ఒక అవగాహన వస్తుంది, చిరుధాన్యాల పంట విధానం తెలుస్తుంది, చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది, చిరుధాన్యాలలో ఉన్నటువంటి పోషక విలువలు పోషణ విలువలు తెలుస్తాయి. సో ఇదే అనమాట మెయిన్గా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్గా ప్రకటించడంలో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ రెండు ఇన్ఫర్మేషన్స్ ఇంపార్టెంట్. ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఎవరి యొక్క సూచనతో, ఏ దేశం యొక్క సూచనతో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందంటే భారతదేశ సూచనతో. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 ప్రకటించినటువంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఏదన్నప్పుడు దట్ ఈస్ ద FAO. అట్లా పాయింట్స్ కూడా అడడానికి ఉంటుంది. లేదా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది అంటారు. ఏ సంవత్సరాన్ని ప్రకటించిందంటే 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. సో అట్లా పాయింట్స్ కూడా మనకి అడడానికి ఉంటుందండి. అండ్ ఆ సూచనతో అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి దేశంలో సో మా ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్ళు అంటే ఇక్కడ ఇది ప్రారంభించిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సో హబ్ ఆఫ్ ది అంటే మిల్లెట్స్ హబ్ ఇన్ ఇండియా ఆర్ మిల్లెట్స్ హబ్ ఆఫ్ ది ఇండియా అంటే మన భారతదేశంలో మిల్లెట్స్ చిరుధాన్యాలు ఎక్కువగా దొరికే రాష్ట్రంగా మేము కావాలి అని ముందస్తుగా నిర్ణయం తీసుకురన్నమాట. ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో మిల్లెట్స్ పండుతున్నాయి అంటే చిరుధాన్యాలు పండుతున్నాయి, కానీ ఏంటంటే ఈ యొక్క మిల్లెట్స్ యొక్క ప్రజలకు అవగాహన ఉంది కాబట్టి ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించి దిగుబడికి తగ్గట్టుగా అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిమాండ్కి తగ్గట్టుగా దిగుబడి కూడా రావాలి. కాబట్టి ఆ ఉద్దేశంతోనే దేశంలో తొలిసారిగా సో మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏం చేసిందంటే మిల్లెట్ మిషన్ ప్రారంభించింది, లేదా చిరుధాన్యాల మిషన్ అని చెప్పేసి అంట. ఈ చిరుధాన్యాల మిషన్ ప్రారంభించడంలో మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి భూపేష్ బాగెల్ ముఖ్యమంత్రి గారు సో హైదరాబాదులో ఉన్నటువంటి IIMRతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. హైదరాబాదులో చిరుధాన్యాలపైన పరిశోధన చేస్తున్నటువంటి చిరుధాన్యాల అభివృద్ధిలో కృషి చేస్తున్నటువంటి శాస్త్రీయ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ అండి. ఏమంటారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మిల్లెట్స్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్తో సో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా ఒక ఇన్పుట్ సబ్సిడీని కూడా అందిస్తుంది. ఎవరైతే మిల్లెట్స్ని పర్టికులర్గా ఇక్కడ మనకి ఏంటంటే ఛత్తీస్గఢ్లో కుడో కుట్కి అండ్ రాగి అంటే మనకు తెలుసండి. అక్కడ ఉన్నటువంటి కుడో కుట్కి అని చెప్పేసి ఒక రకమైనటువంటి మిల్లెట్ అండ్ రాగులు ఎవరైతే ఈ రెండు పంటలు పండిస్తున్నారో వారికి ఒక ఇన్పుట్ సబ్సిడీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కుడో కుట్కి ఏదైతే మిల్లెట్స్ని పండిస్తున్నారో ఆ రైతులకి ఒక 9,000 రూపాయల ఒక ఇన్పుట్ సబ్సిడీని, అండ్ అదే రాగిని పండిస్తున్న రైతులకి ఒక 10,000 రూపాయల ఒక ఇన్పుట్ సబ్సిడీని సో అంటే ప్రభుత్వం అనేది వాళ్ళకి అందిస్తుంది. ఎందుకోసం అంటే పంటకు సంబంధించిన విత్తనాలను సేకరించడం ఇవన్నీ ఇంపార్టెంటే కాబట్టి ఇనీషియల్గా ప్రోత్సాహం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదా కొన్ని రాష్ట్రాలు ఇటీవల కాలంలో ఫామ్ ఆయిల్ అంటే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అయినటువంటి ఫామ్ ఆయిల్ మిషన్ వచ్చింది. అంటే ఫామ్ ఆయిల్ మొక్కల్ని నాటడంలో ప్రభుత్వమే ఆ విధంగా చొరవ తీసుకొని సబ్సిడీ రూపంలో పామ్ ఆయిల్ విత్తన మొక్కల్ని ఎలా అందజేసి ప్రోత్సహిస్తుందో లైక్ దట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇస్తుందన్నమాట. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి, దీని ద్వారా చూసుకోవాలి. అలాంటి పాయింట్స్ మనం చూసుకోవాలి. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే సో రైతులు ఈ పంటలను వాళ్ళ వ్యవసాయంలో చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుందన్నమాట. అందుకోసమే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకొక విషయం కూడా ఈ మిల్లెట్ మిషన్లో మరో కార్యక్రమం ఉంది. అంటే ఓన్లీ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కాకుండా సో మార్కెటింగ్ ఇవ్వడం వాళ్ళకి, అంతేకాకుండా ఒక సీడ్ బ్యాంక్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీడ్స్ బ్యాంక్ అంటే ఈ యొక్క
మనకి ఏంటంటే పర్టికులర్గా మిల్లెట్స్ విషయంలో ఏంటంటే విత్తనాల యొక్క అవసరం ఉంటుంది. అండ్ విత్తనాలు అనేది ఇక్కడ ఏంటంటే నాణ్యమైన విత్తనాలు ఉండాలి అండ్ దిగుబడి ఇచ్చే విత్తనాలు ఉండాలి. కాబట్టి అలాంటి ఒక సీడ్స్ బ్యాంక్స్ ద్వారా వీళ్ళు ఆ విత్తనాలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత పంట వస్తుంది, దిగుబడి పెరుగుతుంది. దిగుబడి పెరిగినప్పుడు దాన్ని మనకి ఇక్కడ 2 రకాలు అనమాట. ఒకటి ఏంటంటే ఈ మిల్లెట్స్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ప్రజా పంపిణీ అని చెప్పేసి అంటాం. అంటే రేషన్ ద్వారా అందించడం అంటే ప్రజలకు అందించే విషయంలో కూడా దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఎట్లయితే రైస్ తర్వాత వీట్ గోధుమలు లేదా పప్పు ఎలా తీసుకుంటున్నామో రేషన్ ద్వారా లైక్ దట్ అనమాట అలా చేస్తారు త్వరలో ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. మరో అంశం ఏంటంటే ఇక్కడ మిడ్ డే మీల్స్లో అంటే ఇక్కడ మనకి స్టూడెంట్స్కి ప్రభుత్వ పాఠశాలలో మనకి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి అంటే మిడ్ డే మీల్స్. సో మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో కూడా మిల్లెట్స్ని భాగం చేయాలని చెప్పేసి సో మనకి ఎందులో ఉందంటే ఇక్కడ మిల్లెట్ మిషన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక మంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా సో మనం దీన్ని భావించవచ్చు అనమాట. మనకి ఇదంతా మ్యాటర్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ కరెంట్ అఫైర్స్ ద్వారా మనకి ఏంటి ఎగ్జామ్కి ఉపయోగపడుతుందంటే ఇక్కడ చూడండి, భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రం ఇటీవల కాలంలో తమ రాష్ట్రంలో చిరుధాన్యాలని పండించే విషయంలో ప్రోత్సాహాన్ని అందించడానికి మిల్లెట్స్ మిషన్ ప్రారంభించిందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈ మిల్లెట్ మిషన్లో ఉన్నటువంటి అంశాలు ఏవంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మిల్లెట్ హబ్ ఆఫ్ ది ఇండియాగా మార్చడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ మిల్లెట్ మిషన్లో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మిల్లెట్స్ రీసెర్చ్ ద్వారా ఏదైతే నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తే ఒక సీడ్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకోవడం. అంతేకాకుండా ఆ రాష్ట్రంలో కొట్కి అండ్ రాగులు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీతో 9,000 అండ్ 10,000 రూపాయలను ఆ విధంగా అందించడం. అంతేకాకుండా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మిల్లెట్స్ని భాగస్వామ్యం చేయడం, వాటిని కూడా అందించడం ప్రజలకి. మరొక అంశం ఏంటంటే మధ్యాహ్న భోజన పథకంలో కూడా వీటి ద్వారా విద్యార్థులకు అందిస్తే సో ఒక నాణ్యమైనటువంటి ఒక ఆహారమే కాకుండా మనకి పోషణ విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని కూడా వాళ్ళకి అందించినట్లు అవుతుందని చెప్పేసి మిల్లెట్ మిషన్లో చెప్పడం జరిగిందండి. మరి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి అయితే భూపేష్ బఘెల్ అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ వచ్చేసి వారే అనసూయ యూకి. అండ్ నెక్స్ట్ మనకి హర్యానా రాష్ట్రం మరొక వార్తల్లో ఉంది. సో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం పిఎం కుసుమ్ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైనటువంటి పిఎం కుసుమ్ అనే కార్యక్రమం అమల్లో ఈరోజు హర్యానా రాష్ట్రం ముందంజలో ఉన్నట్టు మనకు న్యూస్లో రావడం జరిగింది. ఏంటి పిఎం కుసుమ్? మరి పిఎం కుసుమ్ అనే కార్యక్రమం ఏంటి అంటే ఇక్కడ పిఎం కుసుమ్ కార్యక్రమం ఏంటంటే ఒక టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ సో వ్యవసాయంలో రైతులు వాడుతున్నటువంటి మనకి ఒక వాటర్ పంపులు ఏవైతే ఉన్నాయో అంటే వాటర్ని ఆ విధంగా సరఫరా చేసి ఒక మోటార్ ద్వారా మనం వాటర్ తీసుకుంటాం కాబట్టి ఆ మోటార్లన్నీ కూడా 3 HP 5 HP మోటార్ అని పిలుస్తుంటాం. ఇది మనం ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే సోలార్ ఎనర్జీతో నడిచే ఒక వాటర్ పంపులని బిగించుకోవడం అనేది ఒక పిఎం కుసుమ్ కార్యక్రమంలో ఒక భాగం. 2020-21 సంవత్సరానికి దేశవ్యాప్తంగా 20 లక్షల మోటార్లకి ఈ సోలార్ మోటార్లను బిగించాలి రైతుల దగ్గర ఉన్నటువంటి మోటార్లకి అని చెప్పేసి ఒకటి నిర్ణయం తీసుకున్నారు 2020-21 సంవత్సరానికి. ఈ నేపథ్యంలో హర్యానా రాష్ట్రం చిన్న రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రానికి ఒక 15,000 అంటే మోటార్లు అంటే వ్యవసాయంలో రైతులు యూజ్ చేస్తున్నటువంటి ఒక 15,000 విద్యుత్ మోటార్లకి అంటే వాటర్ పంపులు ఏవైతే ఉన్నాయో ఆ మోటార్లకి బిగించాలి. సోలార్ సంబంధించిన మోటార్లు బిగించాలి. అయితే వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడం జరిగిందనమాట. అంటే చాలా వెరీ నియర్ టు ది టార్గెట్ చాలా దగ్గరికి వచ్చింది. ఎంత 14,418 వ్యవసాయ బోరుబావిలో ఉన్నటువంటి మోటార్లకి సోలార్ మోటార్స్గా వాళ్ళు కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అనమాట. ఈ పిఎం కుసుమ్ కార్యక్రమంలో భాగంగా 2020-21 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ ది న్యూ అండ్ రినోవబుల్ ఎనర్జీ వాళ్ళు ఇది చేయడం జరిగింది. అంటే కేంద్ర పునరుత్పాదక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం మేరకు హర్యానా రాష్ట్రం మీద అచీవ్ చేయడం జరిగింది. పిఎం కుసుమ్ కార్యక్రమం ద్వారా ఈ సోలార్ మోటార్లు సోలార్ అంటే సౌర విద్యుత్తో నడిచే మోటార్లు ఏదైతే ఉన్నాయో నీటిపారుదలలో ఈ సోలార్ మోటార్లని కావాలనుకుంటే ఇక్కడ ఏంటంటే మనకి 75% సబ్సిడీ ఉంటుంది. యాక్చువల్గా 75% అంటే మొత్తం 100% మనం ఉంటే 75% ప్రభుత్వాలు ఇస్తాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఓన్లీ 25% మాత్రమే రైతు భరించాల్సి ఉంటుంది. అందులో ఏంటంటే ఇక్కడ 30% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఒక సోలార్ మోటార్ కావాల్సినటువంటి అంటే రైతుకు కావాల్సినటువంటి సో నీటి పంపు నీటిని సేకరించి నీటిని తీసుకుని ఏదైతే
వాటర్ పంప్స్ ఉంటాయో ఆ సోలార్ మోటార్కి ఒక 100% మొత్తం ఖర్చులో 75% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అయితే ఇలా కేంద్రం వాటా 30%, 30% ఉంటుంది. రాష్ట్రాల వాటా ఎంత ఉంటుందండి? 45% ఉంటుంది. మిగతా 25% ఎవరు ఇస్తారంటే మిగతా 25% అనేది ఎవరు ఇస్తారంటే రైతు ఇస్తాడనమాట. సో మనకి ఇక్కడ ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాట్ ఓన్లీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఓకేనా. సో రైతు కుటుంబాలు ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ ఈ విషయం దీని ద్వారా మనకి ఏమవుతుందంటే సోలార్ విద్యుత్ అనేది మనకి ఏంటంటే సపరేట్గా మనకి ఇక్కడ ఒక మన పొలంలోనే తయారు చేసుకోవడానికి ఉంటుంది ఒకటి. దీనికి అంతేకాకుండా ఇంకొక అంశం కూడా ఉంది. ఈ సోలార్ విద్యుత్ని మనం సోలార్ మోటార్ అనేది ఉంటుంది, సోలార్ మోటార్ బిగిస్తారు. ఈ సోలార్ మోటార్కి కావాల్సిన సౌరశక్తి అనేది అక్కడ నుండి వస్తుంది. ఇంకా అవసరమైతే మిగిలితే దాన్ని గ్రిడ్ కూడా అనుసంధానం చేయడానికి ఉంటుంది అనమాట. అట్లా కూడా కొన్ని అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ కార్యక్రమమే మనం పిఎం కుసుమ్ అంట. పిఎం కుసుమ్ కార్యక్రమం ఒక అబ్రివేషన్ ఉందండి ఒకటి. పిఎం కుసుమ్ అంటే ఏంటంటే గతంలోనే ప్రారంభించారు 2017లోనే, అంటే 16-17 ఒక ఆర్థిక సంవత్సరంలో ఇది రావడం జరిగింది. పిఎం కుసుమ్ 2016-17 ఆర్థిక సంవత్సరంలో పిఎం కుసుమ్ కార్యక్రమం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఉత ఏవం మహా అభియాన్ అంటాం. ఇది అబ్రివేషన్ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది, మనం రాసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానమంత్రి పిఎం అంటే ప్రధానమంత్రి, కే అంటే ఏంటంటే కిసాన్, యు అంటే ఊర్జా, ఎస్ అంటే సురక్ష, ఇక్కడ ఏవం అంటే ఇక్కడ లేకుండా మనం ఏవం చూడండి, ఏవం అంటే సురక్ష, ఏవం ఉతన్ మహా అభియాన్ అంటారండి. మహా అభియాన్ చూడండి ఒకసారి. ప్రధానమంత్రి పిఎం కిసాన్ ఊర్జా సురక్ష మహా అభియాన్ అంటామండి. పిఎం కుసుమ్ యొక్క అబ్రివేషన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ అండి మనకి సుబ్రహ్మణ్యం భారతి అండి. సో పేరు మోసినటువంటి ఒక తమిళ రచయిత, కవి, సోషల్ రిఫార్మర్ కూడా, సంఘ సంస్కర్త కూడా ఉన్నాడు ఇతను. సో ఇతని యొక్క 100వ వర్ధంతి జరుగుతుంది. ఎప్పుడు జరిగింది అంటే September 11, 2021 నాటికి 100వ వర్ధంతి అనమాట. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏమనంటే సో 100వ వర్ధంతి కాబట్టి సో ఎవరిది? సుబ్రహ్మణ్యం భారతి గారిది. ఏమని నిర్ణయం తీసుకుందంటే సుబ్రహ్మణ్యం భారతి గారు ఒక సమాజంలో ఎన్నో విషయాలపైన వాళ్ళు మార్పు తేవాలని చెప్పేసి పర్టికులర్గా ఒక సోషల్ రిఫార్మర్గా ఉన్నాడు. ఈ యొక్క కులాలు మతాలు ఇవన్నీ ఒక సంబంధించిన విషయంలో సో ఒక భారతీయులనే త్రోవల నడవాలని చెప్పేసి ఎన్నో సంబంధించినటువంటి తన పుస్తకాల రచనతో పాటుగా ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. మరి సుబ్రహ్మణ్యం భారతి ఉన్న గుర్తింపు ఏంటంటే వారిని ఒక బిరుదుతో పిలిచేవారు. ఏమంటే మహాకవి భారతి అని పిలిచేవారు. సుబ్రహ్మణ్యం భారతి అసలు పేరు, కానీ అతన్ని మహాకవి భారతి అని పిలిచేవారు. అందుకోసమే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క 100వ వర్ధంతి ఉత్సవాల సందర్భంగా September 11ని ఎలా ప్రకటించడం జరిగిందంటే మహాకవి దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. మహాకవి దినోత్సవంగా ప్రకటించింది. కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండి. మహాకవి దినోత్సవాన్ని ఇటీవల నిర్వహించినటువంటి రాష్ట్రం తమిళనాడు. ఎవరి యొక్క సంబంధించిన జ్ఞాపకార్థం అంటే సుబ్రహ్మణ్యం భారతి జ్ఞాపకార్థం 100వ వర్ధంతి సందర్భంగా. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకోసం అంటే ఇక్కడ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేది ఇక్కడ జాతీయ వ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తున్నాయి కాబట్టి అలాంటి నేపథ్యం మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ తమిళనాడుకి అయితే ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరున్నారండి? ఎంకే స్టాలిన్ తీసుకున్న నిర్ణయం ఇది ఒకటి అనమాట. డిఎంకే పార్టీకి చెందిన వారు ఎంకే స్టాలిన్. సో అండ్ తమిళనాడుకి నూతన గవర్నర్గా ఇటీవల నియమితులైన వారు ఒక రవీంద్ర నారాయణ రవి అనేవారు మాజీ ఐపీఎస్ అధికారి. సో వీరు నాగాలాండ్కి గవర్నర్గా పనిచేసేవారు. అక్కడ నుండి ఇప్పుడు తమిళనాడుకి గవర్నర్గా బదిలీ పైన రావడం జరిగింది. తమిళనాడుకి గవర్నర్గా ఉన్న బన్వారీలాల్ పురోహిత్ని పంజాబ్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా నియమించడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అండ్ 5th వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్ 2021. సో ఈ సదస్సుని సెప్టెంబర్లో ఎక్కడ నిర్వహించారంటే ఆస్ట్రియా రాజధాని వియన్నాలో నిర్వహించడం జరిగింది. అంటే ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి స్పీకర్ల సదస్సు అనమాట. సో మరి ఈ సదస్సుకి 5వ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది స్పీకర్స్ ఆఫ్ ది పార్లమెంట్ 2021 సదస్సు ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగింది. సో మరి కొన్ని ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ వల్ల లేదా ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అని చెప్పేసి అంటాం. సో జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. యాక్చువల్గా ఇది ప్యారిస్లో ప్రారంభించారు. ప్రజెంట్ అయితే దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ వాళ్ళు ఈ సదస్సు నిర్వహించడం జరిగింది ఐక్యరాజ్య సమితి సహాయంతో. ఈ సదస్సుకి ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగిందంటే పార్లమెంటరీ లీడర్షిప్
ఫర్ మోర్ ఎఫెక్టివ్ అండ్ మల్టీలేటరలిజం. పార్లమెంటరీ లీడర్షిప్ ఫర్ మోర్ ఎఫెక్టివ్ అండ్ మల్టీలేటరలిజం. అంటే ఇక పార్లమెంట్ అనేది ఒక లీడర్షిప్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉంటుందో మల్టీలేటరలిజం, సో మనకి ఎన్నో సంబంధించినటువంటి విషయాలను చర్చించడానికి ఒక బహుముఖ విషయాల్లో కూడా ఉపయోగపడుతుంది పార్లమెంట్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు మనకు భారతదేశం నుండి మన సంబంధించినటువంటి దేశం నుండి ఎవరు వెళ్ళడం జరిగిందంటే, సో మనకి లోకసభ స్పీకర్ ఓం బిర్లా అండ్ రాజ్యసభ ఉపాధ్యక్షుడైనటువంటి హరవంశ నారాయణ్ సింగ్, రాజ్యసభ చైర్మన్ అయితే మన ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ వెంకయ్య నాయుడు గారు, అండ్ రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్గా ఉన్నవారు ఎవరండి, హరవంశ నారాయణ్ సింగ్. అండ్ లోకసభకి సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నటువంటి, లోకసభ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఉత్పల్ కుమార్ సింగ్ కూడా హాజరు కావడం జరిగింది. ఉత్పల్ కుమార్ సింగ్ ఎవరండి వారు, లోకసభ సెక్రటరీ జనరల్. ఇంకా మరికొందరు వెళ్ళడం జరిగింది, వీరు ప్రముఖులు వెళ్ళడం జరిగింది అనమాట అక్కడ. సో మరి ఇటీవల రాజ్యసభకి నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే రామాచార్యులని మన తెలుగువారు నియమితులు కావడం జరిగింది. అట్లా పాయింట్ కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ అండి మనకి 74th సెషన్ ఆఫ్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజనల్ ఆఫీస్ మీటింగ్ జరిగింది. ఇది సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజనల్ ఆఫీస్ మీటింగ్ అనేది నేపాల్ కేంద్రంగా జరిగింది. ఇది వర్చువల్ ద్వారా జరిగింది. అంటే ఈ సంబంధించినటువంటి మానసిక సంబంధించినటువంటి ఒక రోగాలపైన, దానికి సంబంధించినటువంటి చికిత్స విధానాలపైన, ఇలాంటి వాటిపైన డిస్కస్ చేయడం జరిగింది. దీనికి ఎవరు హాజరు కావడం జరిగింది మన ఈ వర్చువల్ సమావేశానికి భారతదేశం అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అంటాం. సో వారు ఎవరంటే డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ గారు దీనికి హాజరు కావడం జరిగిందనమాట. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలంటే ఒక్కోసారి మీటింగ్స్ పైన అడుగుతాడు కాబట్టి నేపాల్ కేంద్రంగా వర్చువల్ ద్వారా జరిగింది ఈ సదస్సు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజనల్ ఆఫీస్ అని చెప్పేసి అంటారు. సో ఆ కేంద్రంగా జరిగింది వర్చువల్ సమావేశం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి అంటే డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్. ఓకేనండి, అట్లా పాయింట్స్ ఓకేనా. అలా కాకుండా మరి ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అంటే ఎవరండి, మన్సుఖ్ మాండవీయ అనేవారు ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ గారు. ఇంకొక అంశం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. అండ్ డబ్ల్యూహెచ్ఓకి అయితే ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ఎవరండి, ఇథియోపియా దేశానికి చెందినటువంటి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు డబ్ల్యూహెచ్ఓకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. వీరు ఇథియోపియా దేశానికి చెందినవారు, టెడ్రస్ గేబ్రియోసిస్. ఓకేనండి. నెక్స్ట్ అండి మనకి మొరాకో దేశానికి నూతన ప్రధానమంత్రిగా అజీజ్ అకనౌచ్ నియమితులు కావడం జరిగిందండి. మనకేంటంటే వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు ఇవి అపాయింట్మెంట్స్లో ఊలు వార్తల్లో వ్యక్తులుగా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి మొరాకో దేశ నూతన ప్రధానమంత్రి ఎవరండి, అజీజ్ అకనౌచ్. మరి మొరాకో దేశం రాజధాని వచ్చేసి ర్యాబాట్ అనేది మొనాకో కూడా ఉంటుందండి. ఇది మొరాకో దేశ రాజధాని వచ్చేసి ర్యాబాట్. అండ్ మొరాకో దేశ కరెన్సీ వచ్చేసి మొరాకన్ దిర్హం అండి. ఇదని మొరాకన్ దిర్హం మన కరెన్సీస్ విషయంలో కూడా ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంది. సో ఇవ్వండి మనకి సెప్టెంబర్ 12, 13, 2021 ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి వివిధ కోర్సులు అంటే ఇక్కడ ఆన్లైన్ కోర్సులు అండ్ ఆఫ్లైన్ కోర్సులు, ఆన్లైన్ బ్యాచెస్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ అండ్ టెస్ట్ సిరీస్. అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ చేత అన్హితి పబ్లికేషన్ ద్వారా ప్రచురిస్తున్నటువంటి వివిధ పుస్తకాలకు సంబంధించిన వివరాలు, బుక్స్ వివరాలు, కాంపిటేటివ్ బుక్స్ వివరాలు అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి టెస్ట్ సిరీస్ గురించి ఈ సమాచారం గురించి అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ వీక్లీ రౌండప్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.